ఓకే. సో మనం ఆ, ఇది తెలంగాణ సెట్ మరియు ఏపీ సెట్ 2024లో అడిగినటువంటి ఈ ఇంటిగ్రేషన్ మీద అడిగినటువంటి ప్రాబ్లమ్స్ ఈరోజు మనము డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి ఇక్కడ రైట్. టీజీ సెట్ December 25, అలాగే ఏపీ సెట్ April 24లో ఈ ఇంటిగ్రేషన్ మీద, డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద ప్రాబ్లమ్స్ ఒకసారి మనము గమనిస్తే, సో ఈ తెలంగాణ సెట్లో అడిగినటువంటి ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ మనకు ఏమిస్తున్నాడంటే, ఇఫ్ ఇంటగ్రల్ 0 to π 1/√3 మైనస్ cos x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ 0 to 1 √1/1 మైనస్ x⁴ dx, దెన్ k వాల్యూ ఎంత అంటున్నాడు. నిన్న క్లాసులో కూడా మనం డిస్కస్ చేశాము. ఓకే, ఎలిప్టిక్ రూల్స్ ప్రకారం చేశాము. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే, మీరు చూడండి ఇక్కడ ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఆర్హెచ్ఎస్ అంటే ఇక్కడ ఇంటగ్రల్ 0 to 1 1/√1 మైనస్ x⁴ dx. x ఇస్ ఈక్వల్ టు ఏం చేస్తున్నామంటే సైన్ థీటా. అప్పుడు dx ఇస్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుందంటే కాస్ థీటా అవుతుంది. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ అప్పర్ లిమిట్ x, అప్పుడు ఎంత చూడండి. x అంటే ఇక్కడ 1 సైన్ థీటా, అప్పుడు థీటా వాల్యూ మనకు 90 కదా వచ్చేది. ఒక అప్పర్ లిమిట్ అయిపోయింది. లోయర్ లిమిట్ చూడండి. x యొక్క లోయర్ లిమిట్ ఎంత ఉంది? 0 ఉందా? దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ థీటానా? అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు? 0 కదా. సో ఇప్పుడు ఏమైందో చూడండి, ప్రాబ్లం థీటాలోకి కన్వర్ట్ అయిపోయింది. 0/2 √1 మైనస్ sin⁴ థీటా. అట్లా ఈ dx దగ్గర ఎంత రాసుకుంటాం మనము? కాస్ థీటా d థీటా రాసుకుంటాము. లిమిట్స్ 0 to π/2. అయితే ఇక్కడ ఈ 1 మైనస్ sin⁴ థీటాను మనం ఏం రాసుకోవచ్చు అంటే 1 మైనస్ sin² థీటా ఇంటూ 1 ప్లస్ sin² థీటా అని రాసుకోవచ్చు. ఇక్కడ 1 మైనస్ sin² థీటాను మళ్ళీ మనము cos² థీటా అని రాసుకోవచ్చు. ఈ 1 ప్లస్ sin² థీటాను 1 మైనస్ cos 2 థీటా/2గా రాసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడమ్మా. ఇప్పుడు ఇంటగ్రల్ 0 to π/2 1/ పక్కన కాస్ థీటా d థీటా. కొంచెం దీన్ని ఇలా రాసుకోవచ్చునా? అప్పుడు రూట్ కూడా అప్లై చేస్తాం కదా ఇట్లా. అప్పుడు రూట్కు స్క్వేర్ కొట్టేసి నీకు ఇక్కడ మిగిలేది ఏమిటి? కాస్ థీటానా? రూట్ ఆఫ్ ఓకే రూట్ ఆఫ్ ఇక్కడ మనకు 1 ప్లస్ ఇక్కడ +1 ఉంటుంది. ఈ sin² థీటాను 1 మైనస్ cos 2 థీటా/2 రాసుకుంటాం. పక్కన +1 అలాగే ఉంటుంది. కాబట్టి 1 ప్లస్ 1 మైనస్ cos 2 థీటా/2 ఇట్లా రూట్ కూడా వేసేసినాను. ఇక్కడ sin² థీటాను 1 మైనస్ cos 2 థీటా/2, ఇక్కడ +1 ఉంది కాబట్టి +1 అట్లా. సో అప్పుడు కాస్ థీటాకు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ బికమ్ ఏ ఇంటగ్రల్ 0 to π/2. ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ రూట్, ఇదంతా కంప్లీట్గా రూట్, జాగ్రత్త. 2 + 1 3 మైనస్ cos 2 థీటా. ఇక్కడ ఈ రూట్ ఏమవుతుందంటే ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. అట్లా
ఇంటూ డి తీటా. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే చూడు, ఇప్పుడు ఇక్కడ లిమిట్స్ వచ్చేసి మనకి ఏం కావాలా, 0 to π 1/3 మైనస్ కాస్ తీటా అట్లా దాంట్లోకి మార్చాల్సింది వస్తుంది. ఓకేనా, ఇట్లా 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 ఈ విధంగా మార్చాలి దాన్ని. అది మన టార్గెట్ పెట్టుకున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ దీంట్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేసుకుంటున్నానంటే 2 తీటాను నేను టీ అనుకుంటా. అప్పుడు తీటా యొక్క అప్పర్ లిమిట్ ఎంత ఉందో చూడ, అప్పుడు అప్పర్ లిమిట్ ఎంత అవుతుందో చూడండి. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు పై కదా అయ్యేది. తీటా యొక్క అప్పర్ లిమిట్ ఎంత ఉంది, తీటా అంటే 90 కదా అప్పర్ లిమిట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు టీ యొక్క అప్పర్ లిమిట్ తెలుస్తుంది. లోయర్ లిమిట్ చూడండి, అప్పుడు ఆటోమేటిక్గా తీటా యొక్క ఇది తీటా లిమిట్స్ ఇవి 0 to π/2. అప్పుడు నీకు వచ్చేసిందా. తర్వాత dt ఈజ్ ఈక్వల్ టు డి తీటా 2 ఇంటూ డి తీటా. అప్పుడు డి తీటాను మనం ఏం రాసుకోవచ్చు, dt/2 అని రాసుకోవచ్చునా. కాబట్టి అప్పుడు చూడండి లిమిట్స్ 0 to π పక్కన √2. ఈ డి తీటాను dt/2 అంటే ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది. 1/dt √3 మైనస్ కాస్ టీ. ఓకేనా. కాబట్టి అప్పుడు దేర్ఫోర్ ఇక్కడ చూడండి మనకు ఇచ్చిన ప్రాబ్లం ఏంది, 0 to π 1/3 మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇట్లా ఇట్ ఈస్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఇక్కడ √2/2 అంటే ఎంత అవుతుంది నీకు, 1/√2 కదా. తర్వాత ఇంటగ్రల్ 0 to π 1/3 మైనస్ కాస్ టీ డిటి. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు సైన్ ఎక్స్ అంటేనేమి సైన్ తీటా అంటేమి గ్రాఫ్ ఒకటే కదా, రెండు సేమ్ వాల్యూసే కదా వచ్చేది నీకు. సో అప్పుడు k/√2 ఈక్వల్స్ టు మనకు 1 అయితే అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి మనకు √2 అవుతుంది. అట్లా ఓకేనా, రైట్. సో ఇది కూడా మనకు ఏపీ సెట్ 24లో అడిగినటువంటి ప్రాబ్లమే. ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఇంటగ్రల్ 0 to π x ఇంటూ sin x హోల్ పవర్ 2n డివైడెడ్ బై sin x హోల్ పవర్ 2n ప్లస్ cos x హోల్ పవర్ 2n dx ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే మనకు ఒక ఫార్ములా ఉంది చూడండి, ఇంటగ్రల్ 0 to a x ఇంటూ f(x) dxను మనము ఇక్కడ a/2 ఇంటూ ఇంటగ్రల్ 0 to a f(x) dxగా రాసుకోవచ్చు. a ఇంటూ ఇంటగ్రల్ 0 to π/2 f(x) dxగా కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు వెన్ f(a - x) ఈజ్ ఈక్వల్స్ టు f(x) అయితే. ఓకేనా. కాబట్టి మనకు అక్కడ f(x) ఎంత ఇస్తున్నాడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. f(x) మనకు ఎంత ఇచ్చాడంటే ఇక్కడ మనకు f(x) ఎంత ఇచ్చాడంటే sin x పవర్ 2n sin x పవర్ 2n ప్లస్ cos x 2n అని ఇస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం చూడు, ఇక్కడ a - x అంటే ఇక్కడ మనకు లిమిట్స్ పై కదా ఇచ్చింది. నువ్వు 180 - x అంటావు. 180 పెట్టినప్పుడు sin 180 - x అంటే మనం ఎక్కడికి వస్తాం, సెకండ్ క్వాడ్రంట్లో వస్తాం. పాజిటివే కదా. కాస్కు నెగిటివ్ అవుతుంది, కానీ పైన ఈవన్ పవర్ ఉంది కాబట్టి నీకు మళ్ళీ తిరిగి f(x) వచ్చేస్తుంది. అట్లా తిరిగి అదే ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని మనము ఎలా రాసుకుందామంటే చూడు, ఇక్కడ నేను ఎలా రాసుకుంటున్నాను, a ఇంటూ 0 to a/2 ఇలా రాసుకుంటున్నాను. sin x పవర్ 2n బై sin x పవర్ 2n ప్లస్ cos x పవర్ 2n dx
ఇక్కడ సో పై ఇంటూ దీని వాల్యూ ఏమిటంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో దీనికి ఒక షార్ట్ కట్స్ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఏమిటంటే ఇక్కడ మీరు గమనించుకుంటే ఇంటగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ షార్ట్ కట్స్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉన్నదనుకోండి. దానికి ఆన్సర్ ఏమిటంటే బి మైనస్ ఏ బై 2. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు? ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ ఇది సైన్ ఎక్స్ పవర్ 2n కదా. చూడండి ఇక్కడ ఏ అంటే ఎంత మనకు 0, బి అంటే పై బై 2. ఇట్లా సైన్ ఎక్స్ పవర్ 2n బై మళ్ళీ సైన్ ఎక్స్ పవర్ 2n. ఇక్కడ చూడు ఎఫ్ అంటే ఎవరు? ఇక్కడ మనకు ఇట్లా సైన్ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి అంటే ఎంత మనకు 90 మైనస్ ఎక్స్ పవర్ 2n డిఎక్స్. అప్పుడు చూడప్పుడు సైన్ 90 మైనస్ తీటా అంటే మళ్ళీ నీకు ఏమైపోతుంది? కాస్. ఇచ్చిన ప్రాబ్లం వచ్చేస్తుంది కదా, ఇది వస్తుంది కదా. చూడు ఇది వస్తుందా రాదా? దీని నుంచి సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ నీకు ఏమైపోతుంది? ఇది వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు దానికి ఆన్సర్ ఎంత మనకు? బి మైనస్ ఏ బై 2. అట్లా బి మైనస్ ఏ బై 2 అట్లా. కాబట్టి ఈ పై సపరేట్గా ఉంది. బి మైనస్ ఏ బై 2 అన్నప్పుడు దాని ఆన్సర్ ఎంత చూడండి మనకు? పై స్క్వేర్ బై 4 కదా వచ్చేది. ఇది మన ఆన్సర్. పై స్క్వేర్ బై 4 అని వస్తుంది. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇట్లా ఇంటిగ్రేషన్స్ మీద మనకు క్వశ్చన్స్ ఇస్తున్నారనమాట. ఓకేనా? రైట్.